నిజాంపేట మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, ఎంపీపీ దేశెట్టి సిద్ధారాములు అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన ఇన్ఛార్జ్ మండల వ్యవసాయ శాఖ అధికారి సతీష్ మాట్లాడుతూ యాసంగి పంటలకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి పలు అంశాలు సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో సర్వసభ సమావేశానికి సమయపాలన పాటించడం జరిగిందని సభను త్వరగా ముగించామన్నారు. మనకు కోతల సమయం కాబట్టి మనం ప్రతి విలేజ్ కూడా ప్రతి గ్రామాన్ని కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. సో మనకు 14,000 గాను 15 సెంటర్లు మనకు ఓపెన్ అయినాయి. సో అక్కడికి వచ్చి మనం మద్దతు ధర పొందాలని చెప్పి రైతులకు తెలియజేశాము. ఒకవేళ ఏమైనా ల్యాండ్ సమస్యలు ఏమైనా వాళ్ళకు ఇబ్బంది ఉంటే సర్వసభ్య సమావేశంలో భాగంగా మరి ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఎలాంటి తీర్మానాలు కానీ మరి చర్చలు కానీ లేవు కాబట్టి మరి వివిధ అంశాలపైన మాట్లాడేది మరి దీంతో ఈ యొక్క సమావేశాన్ని ముగించడం జరిగింది. ఎక్కడైతే లీగల్ అయితే ఎక్కడైతే ప్రాసెస్ ఉందో ప్రాసెస్ ప్రకారం జరగాలి కదా. ఇష్టం ప్రకారం చేసుకుంటే మరి ఇట్లా ఎంతమంది ఉన్నారు సార్ వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉంది. ఇది కూడా ఫస్ట్ నుంచి అదే చెప్తా అయిపోతాయి కదా. 153 ఉంది అది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మీ రాజకీయ నాయకులు ఒత్తిడి తక్కువ, మీ అఫీషియల్ ఆఫీసర్ మీ మీద నడుస్తుంది సార్. ఎట్లా వచ్చింది ఎట్లా చేస్తారు మేము రామని వాళ్ళు చెప్పారు. మీరు ఎట్లా మండల సభ 11 గంటలకని చెప్పారు. మేము కాస్త టైం ఇవ్వమని చెప్పాము. ఎంపీపీ గారికి మేము 1 గంటకు టైం అని చెప్పాము. వస్తున్నామని చెప్పాము. ఆరుగురం మేము దోస్తులతో కలిసి 6 ఎంపీసీలము 12 గంటలకు వస్తున్నామని చెప్పాము. మేము వచ్చేసరికి ఈ సభను ముగించడం జరిగింది. అందుకు మేము నిరసనగా ఈరోజు మళ్ళీ ఒకరోజు టైం ఇవ్వమని వాయిదా వేయడం జరిగింది. కావున ఈ ఎంపీపీ మాకు చెప్పకుండా నిర్లక్ష్యం చేస్తూ అతను చేసిన గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడేం తిన్నాడు, ఎక్కడేమున్నాయి అనేది మేము అన్నీ చూసినాం. ప్రతి ఒక్కదాన్ని నిరూపిస్తాం. అదే నస్కల్ చౌరస్తాలో మేము అతన్ని ఎండగడతామని సభముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి తదుపరి తేదీని నిర్ణయించాలని మేము అతనితో ఉన్నాం. కాబట్టి మేము అన్ని విషయాలు తెలుసు. కాబట్టి మా మేడంతో ఉంటే ఎంత గౌరవం ఉండే ఆయనకు ఇప్పుడెట్లా ఉందని ఆయనకు తెలుస్తుంది తర్వాత. కాబట్టి మేము మరోలా డేటును నిర్ణయించాలని ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సర్వసభ్య సమావేశానికి మరి డేటు నిర్ణయించడము, అందరు ఎంపీటీసీలకు ఇన్ఫామ్ చేయడంతో పాటు మాకు చైర్మన్లకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. మరి ఎప్పుడూ తీరు గత 5 సంవత్సరాల నుంచి మరి 11:30 అని చెప్పి మనం 2 గంటల వరకు సభ కొనసాగించుకుంటున్నాం. కొద్దిగా హాఫ్ అన్ అవర్ ఎటు అటైనా అందరు సభ్యులు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాం. కానీ ఈరోజు ఒక కొత్తగా సభ ముగించడం జరిగింది. మరి ఏంది అని చెప్పి మేము వచ్చేవరకే మేము 6 కలిసి అందరం ఊర్ల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చే వరకు వీళ్ళు కంప్లీట్ చేసి మరి ఏం సార్ అని ఎంపీడీఓ గారి మేము వాళ్ళ వివరణ కోరగా మేము టైంకు 11:30కి చెప్పాము, 11:30కి క్లోజ్ చేసినామని చెప్పి అంటున్నారు. మరి గతంలో కూడా 11:30కి చెప్పి 3 గంటల వరకు మనము సభలు కొనసాగించడం జరిగింది. మరి అప్పుడు ఎట్లా కుదిరింది? మరి ఇప్పుడు ఈ ఒక్క రోజులనే పార్టీ మారినంత మాత్రాన ఈ ఎంపీపీ గారు మరి ఈరోజు ఒక నిరంకుశంగా ఒక నియంత్రణగా ఆయన ఈరోజు సభ ముగించడం అనేది మా ఒక్క సభ్యులకు కానీ ఎంపీటీ మన కోఆప్షన్ కానీ మా చైర్మన్లకు కానీ మాకు అవమానం జరిగిందని చెప్పి మరి ఇట్లాంటి నాయకులు మరి ఈ సమాజానికి అంటే చీడ పురుగులు వీళ్ళు. అంటే వీళ్ళు ప్రజలకు పనికిరాని లీడర్లు కాబట్టి ఈ రకంగా ఒక ప్రజాప్రతినిధులను అవమానపరచడం అనేది వాళ్ళు ఈ రకంగా చేసిండ్రు. అంటే ఇట్లాంటి రాజకీయ నాయకులు సమాజంలో ఉండకూడదు. మరి దీన్ని ప్రోత్సహించిన మరి ఎమ్మెల్యే గారు మరి వారికి కూడా మరి ఇలాంటి నాయకుల మీద మరి ఏ రకంగా ఆయన యాక్షన్ తీసుకుంటాడు అనేది మేము అంటే ప్రజల్లో మేము తీసుకెళ్తాం. మరి ఇట్లాంటి నాయకులు మరి ప్రజలకు కూడా పనికిరారు. ప్రజలు కూడా ఇట్లాంటి నాయకులను తిరస్కరించాలి. మరి గ్రామాల్లో వీళ్ళు చేసిన ఈ ఎంపీపీ గారు చేసిన వ్యతిరేక పనుల మీద గత రాబోయే ఎలక్షన్లో
ఎక్కడ దొరికితే అక్కడ నిలదీయాలని చెప్పి నేను ప్రజలను కోరుకుంటూ మరి ఇట్లాంటి వాళ్ళను రాజకీయ నాయకులను రాజకీయంగా వీళ్ళను బొందబెట్టాలని చెప్పి కోరుతూ మరి మాకు సమయం ఇవ్వమని చెప్పి ఇంకొక రోజు పెట్టమని చెప్పి ఎంపీడీ వారికి మేము రిక్వెస్ట్ చేశాం. మరి ఆయన తన లేదు మేము కంప్లీట్ చేసినామని చెప్పి కరాఖండిగా చెప్పేయడం జరిగింది. మేము కలెక్టర్ గారికి వినతి పత్రిస్తాము. మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఈ కోడ్లో ఉంది కాబట్టి మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే కోడ్ ఉంది, ఎలక్షన్ కమిషన్ గారికి మాకు అవమానం పరిచిందని చెప్పి ఒక రాజకీయ నాయకుల ఒత్తిడితోని ఈరోజు మాకు ఈ సభ్యులకు